అందరం కూడా తప్పించి అసలు నిజాలు ఏం జరుగుతున్నాయనే విషయాలను చూపించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు రాజనీతుల శశిధర్ గారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమావేశంలో ఉన్న పెద్దలు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ ప్రజాస్వామ్యం సమయం దృష్టిలో పెట్టుకుని అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఉంటే ప్రమాదంలో పడ్డదా? నియంతల మానసిక స్థితి లోపట ఈరోజు తెలంగాణ లోపట అధికారం చెలాయిస్తుంది. ఇంతకుముందు కప్పల ప్రసాద్ గారు చెప్పినట్టు మా అమ్మనే తెలంగాణ ఇచ్చిందని ఒకడంటుంటే మా అయ్యనే తెలంగాణ తెచ్చిందని ఇంకో పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో సోనియమ్మనే తెలంగాణ, అమ్మ లేకపోతే తెలంగాణ లేదు, మా అయ్య లేకపోతే తెలంగాణ ఎట్లొచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఈ రెండిటి భావజాలం లోపట సకల జనులు ప్రజాస్వామిక ఉద్యమం అనేటువంటిది మరుగున పడేసారు. ఊరు వాడ ఏకమై తెలంగాణ ఆకాంక్షను ఏదైతే ఢిల్లీ వరకు చేర్చి వంట వార్పుల ద్వారా యావత్ 4.5 కోట్ల ప్రజానికం గొంతు ఏదైతే ఉందో, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రోజువారీ కూలి కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, చదువుకున్నోళ్ళు కావచ్చు, చదువు లేనోళ్ళు కావచ్చు, అన్నిటికీ పరిష్కారం తెలంగాణ వస్తే సాధ్యము అని ప్రజలైతే ఉద్యమం చేసి సాధించుకున్నారు. తర్వాత ఏమైంది ఈ రోజున తెలంగాణ అనేటువంటిది ప్రశ్నార్థకం. సూటిగా పాయింట్కి వస్తా. నాకు కప్పల ప్రసాద్ గారు తెలంగాణ ఉద్యమంలోనే పరిచయం. రంగారెడ్డి జిల్లా లోపల ఊరూరు తిరిగినాం మేము. నేను ఒక విద్యార్థి నాయకునిగా, వారు ఒక జర్నలిస్టు నాయకునిగా తెలంగాణ ఆవశ్యకత గురించి ఊరూరు తిరిగి చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మురళీ మనోహర్ గారు ఉన్నారు ఇక్కడనే వేదిక మీద. 94 నుంచి నేను విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. అప్పటికి కేసీఆర్ కూడా పుట్టలే, టీఆర్ఎస్ పార్టీ కూడా పుట్టలే. గోదావరి, కృష్ణా, తెలంగాణ సస్యశ్యామల యాత్ర ఏబీవీపీ చేసింది. ఆ రోజున విద్యార్థులుగా మేము బంగారు తెలంగాణ, సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పినాం. కానీ వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. ఏమంటే ఓరోడిగా మేమే టీకాదారులం తెలంగాణకు. ఇక అసలు విషయం తుకుడే గ్యాంగులు. ఇవాళ తెలంగాణ తుకుడే గ్యాంగుల యొక్క ఎజెండా మీద ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తుకుడే గ్యాంగుల చేతులలో తెలంగాణ పెడుతందుకు కాదు, తెలంగాణ ప్రజానికం పోరాడింది. అసలు అంబేద్కర్ మహనీయుడు ఆలోచన చేసిండు. వాస్తవానికి సెకండ్ క్యాపిటల్గా తెలంగాణ ఉండాలని, హైదరాబాద్ ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క సంస్కృతి, ఇక్కడ ప్రజలు ఆదరించేటువంటి విధానము, ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత గురించే తెలంగాణను, హైదరాబాద్ను 2వ క్యాపిటల్గా చేయాలని ఆనాడే అంబేద్కర్ మహనీయుడు ఆలోచన చేస్తే ఇవాళ ప్రతి ఒక్కరు ఆయన పేర్లు పెట్టుకొని ఏం నినాదాలు ఇస్తారండి? గో బ్యాక్ నినాదాలు. అయ్య జాగిరి అంటుండ ఒక ఆయన వచ్చి, వితండవాదం మంత్రి స్థానంలో కూర్చున్న ఆయన వచ్చి మా అయ్య జాగిరి అంటుండ. అందరు జాగిరి. కానీ మీ మానసిక స్థితి ఏమున్నది? తెలంగాణలో వాడు గోబ్యాకు, వీడు గోబ్యాకు. కొంతకాలం మార్వాడి గోబ్యాక్ నినాదం చేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసేటువంటి ప్రయత్నం చేసినారు. వీళ్ళందరి భావజాలం ఏంటంటే వేర్పాటువాద భావజాలం. ఈ వేర్పాటువాద భావజాలాన్ని నికార్సైనటువంటి తెలంగాణ వాదులు నిర్మోహమాటంగా వాడు ట్యాగ్ వేయాలన్నా, వాడు మనకు ట్యాగ్ వేయాలన్నా, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మాకు తెలంగాణ వాదులు ఎవడు తెలంగాణ వాదు ఎవడు కాదంటందుకు. మీరు పుట్టక ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం ఎంతమంది త్యాగాలు చేసిండ్రు. ఈ వేర్పాటువాదం ఎట్లుంటుందంటే నేను చాలా స్పష్టంగా చెప్తా. ఇది హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదం, జాతీయవాదాన్ని వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదం. ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ వ్యతిరేకించరు అంటే వీళ్ళ పుట్టుకనే వేర్పాటువాద పుట్టుక, వ్యతిరేకించేటువంటి వాళ్ళను. మీకు బాగా గుర్తుంటుంది, మిలియన్ మార్చ్ అయినప్పుడు 17 విగ్రహాలు వలిగినాయి ట్యాంక్ బండి మీద. ఈ యొక్క జాతీయవాదాన్ని వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదులు తెలంగాణ ఉద్యమంలో చేరి ట్యాంక్ బండి మీద మిలియన్ మార్చ్ పేరు మీద తెలంగాణ యావత్ వస్తే వాళ్ళ పైశాచిక ఆనందం చూపారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం బలగొట్టిర్రు, అన్నమాచార్య విగ్రహం బలగొట్టిర్రు,
మొల్ల విగ్రహం బలగొట్టిర్రు, వీరేశలింగం పంతులు విగ్రహం బలగొట్టిర్రు, మళ్ళీ కొన్ని విగ్రహాలు కనవల్ల వీళ్ళకు. అంటే టార్గెట్గా ఏ విగ్రహాలను బలగొట్టాలనో సెలెక్టెడ్గా జాతీయవాదాన్ని టార్గెట్ పెట్టుకొని పనిచేసినటువంటి శక్తులు మిలియన్ మార్చిలో మేము గుర్తించినాం. ఆ రోజే ఏబీపీ తరఫున మేము గలమెత్తినాం, ఈ రకమైనటువంటి వేర్పాటువాదం తప్పని చెప్పినాం. అంత పెద్ద ఉద్యమం లోపల నిర్మోహమాటంగా చెప్పినాం, ఈ వేర్పాటువాదాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరని చెప్పి. తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీ లోపల మేము అందరం కూడా పనిచేసినాం. 38 కేసులు పెట్టుకున్నాం, 100 రోజులు జైళ్ళలో ఉండొచ్చినాం. ఏ రోజు కూడా ఈ శక్తులన్నీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాం. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వస్తే వాళ్ళను బహిరంగంగా వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇదే వేర్పాటువాద భావజాలము. తెలంగాణ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేటువంటి టెక్నిక్స్, తెలంగాణ అంటే కేర హింసకు ప్రతిరూపంగా మార్చేటువంటి కుట్రలు మేము తీసుకుపోయినాం. ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావును, ఇదే నాగన్ జనార్దన్ రెడ్డిని మా బండ్లలో ఎక్కించుకుపోయి అసెంబ్లీలో దింపొచ్చినాం. ఇవాళ వీళ్ళు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు, స్వయం ప్రకటిత మేధావులు. ఇక వీళ్లకు తప్పితే ఇక తెలంగాణ లోపల మేధావులు ఎవరు లేనట్టు ఈ స్వయం ప్రకటితమైనటువంటి మేధావులు వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత త్యాగాలను గుర్తు చేయరు. త్యాగాలంటే చరిత్ర గుర్తొస్తుంది. త్యాగాలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టినాక గాల. నిజాంకు వ్యతిరేకంగా గ్రామము రోకల్ బండ్లో కారం పొడి సుత్తె పట్టి కొట్లాడింది తెలంగాణ. ఎందుకు కొట్లాడింది? ఇక్కడి సంస్కృతిని కాపాడుకోవడానికి కొట్లాడింది, ఇక్కడ అస్తిత్వం మీద కొట్లాడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే వేర్పాటువాద భావజాలము, ఇదే తుకుడే భావజాలం పోయి నిజాం సమాధికి గులాంగిరి చేస్తారా మీరు? ఒక్కనాడు కూడా అసెంబ్లీ ముందరున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేయడానికి మనసొప్పని మీ భావజాలం. ఒక్కనాడు కూడా సెప్టెంబర్ 17 పోరాటాన్ని స్మరించడానికి ఒప్పుకొని మీ భావజాలం. నిజాం సమాధికి సలాం కొడుతుంది, ఎక్కడో టర్కీలో నిజాం వారసుడు చచ్చిపోతే ఇక్కడికి తీసుకొచ్చి అధికారిక అంత్యక్రియలు చేస్తారా మీరు? ఈ భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు కూడా ఆ భావజాలము పెట్టేయకపోతా ఉంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన అనేక విషయాలు ఎంఐఎం, నేను వాటి జోలికి పోను. కానీ ఈ రోజున ఏ తెలంగాణ ముసుగేసుకొని అది నక్సలైట్ భావజాలం, వీళ్ళ పిల్లలు మాత్రం కార్పొరేట్ కంపెనీలలో జాబులు చేయాలా. ఇక ఈ కోదండరాములు, ఆ నాగేశ్వర్లు, ఇక పేర్లు ఇక చాలా పెద్ద లిస్ట్ ఉన్నది, టైం లేదు. వీళ్ళు మాత్రం మంది పిల్లలు మాత్రం నక్సలైట్లలో చేరాలి. నేను మొన్న డిబేట్లో అడిగినా, నీ పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పు, ఏ కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్నారు చెప్పు, ఏ అమెరికా సామ్రాజ్యవాదం లోపల పనికి జాబుకు పంపించినవు చెప్పు. తెలంగాణ లోపల దారి తప్పించేటువంటి ఉద్యమాలని చేసినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా అవే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇదే కేవలం మనకు పైకి కనిపించేటట్టు పవన్ కళ్యాణ్ వస్తే వ్యతిరేకించరు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించరు అంటే వీళ్ళకు సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడతాడు, హిందుత్వం గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు వ్యతిరేకించాలా. ఈ రకమైనటువంటి విషయాలపైన ఇప్పుడు తెలంగాణ సమాజం లోపల మన ముందర ప్రశ్న ఉంది, మనం గట్టిగా మాట్లాడాల్సిందే. లేకపోతే ఈ తుకుడే గ్యాంగులు తెలంగాణను వశం చేసుకోవాలని కలలు కంటున్నారు. అరే ఓడోడిగా నీకు వీడు స్టాంప్ వేసి ఇవ్వాలన్నా తెలంగాణకు హైదరాబాద్కు రావాలంటే? వీడి భావజాలం ఎట్లయిపోయిందంటే వాడు ముఖ్యమంత్రిని, మంత్రులను, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను ఇవేవి మాకు పట్టనట్టు మాదే తెలంగాణ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు బలిదానాల చరిత్ర ఉంది, అవును. తెలంగాణ ప్రజలకు ఉద్యమాల చరిత్ర ఉంది, తెలంగాణ ప్రజలకు త్యాగాల చరిత్ర ఉంది. అదే సందర్భం లోపల యావత్ భారతదేశానికి అమ్మ ప్రేమను పంచేది కూడా తెలంగాణనే భాగ్యనగరమైనటువంటి విషయము ఈ యొక్క తుకుడే గ్యాంగులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అవును, అంత ప్రేమ ఉంటే మరి ఎందుకు ఇవాళ సెక్రటరియట్ ముందర ఎందుకు కొత్త సెక్రటరియట్ కట్టుకున్నారు? దారుస్థలం నుంచి వచ్చిన అరబిక్ కల్చర్ గుర్తొచ్చింది కానీ కాకతీయ కల్చర్ మీకు గుర్తురాలా.
సెక్రటరియట్ కట్టాలనుకున్నప్పుడు అరబిక్ కల్చర్ గుర్తొచ్చింది, దారుస్థలం నుంచి వచ్చినటువంటి స్ట్రక్చర్ గుర్తొచ్చింది. మరి సెక్రటరియట్లో విగ్రహం పెట్టుకోవాలనుకున్నప్పుడు పివి నరసింహారావు గుర్తు రాలేదా మీకు? రాజీవ్ గాంధీ గుర్తొస్తాడు. ఇవాళ అనేక పథకాలకు తెలంగాణ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదా? కాబట్టి మాట్లాడాల్సి వస్తే అన్ని మాట్లాడతాం. కాబట్టి ఒకటే విషయము, ఈ యొక్క తుకడే గ్యాంగుల ఎజెండా లోపట తెలంగాణ ప్రజలు పడొద్దు. రోహింగ్యా బంగ్లాదేశీయుని గురించి మాట్లాడరు, వానికి రేషన్ వంచి వస్తారు, వీళ్ళే షెల్టర్ జోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మన తోటి పౌరులను మాత్రం వ్యతిరేకించాలి. మీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ పిచ్చిని తెలంగాణ స్వాగతించదు. ఇప్పటికైనా ఈ స్వయం ప్రకటిత మేధావులకు కానీ ఈ యొక్క ఠేకేదారులకు కానీ జ్ఞానోదయం కలగాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టే రోజులైతే, ప్రజల చేతులకు ఎజెండా తీసుకుంటే మీ పిచ్చిని బుద్ధి చెప్పేటువంటి రోజులైతే వస్తాయి. ఎందుకంటే మరీ టూ మచ్ అయిపోయింది మీ వ్యవహారం. కాబట్టి ఈ యొక్క మంచి ప్రయత్నం, చర్చ మీరు అన్నారు, జిల్లాలో పెట్టాల్సిందే, ఓపెన్గా మాట్లాడాల్సిందే. ఓపెన్గా జాతీయ భావం, వాడోడో కలలు కన్నాడట, తెలంగాణ వస్తే ఇక్కడ హిందుత్వం పెరిగిపోతుంది, జాతీయ భావం పెరిగిపోతుంది అని వాడు ఓవైసీ కలలు కన్నాడట. నిజం చేస్తాం బిడ్డ, నిజం అవుతుంది అది. ఖచ్చితంగా నీ కళలు నిజమయ్యే రోజులు ఉన్నాయి. ఇక్కడ జాతీయవాదమే పుంజుకుంటుంది, ఇక్కడ హిందుత్వ జాతీయవాదమే రాబోయే రోజుల లోపల ఉంటుంది. నీ వేర్పాటువాదం, నీ రజాకార్ భావజాలంకి బొందలే మిగులుతాయి. చాలా బొందలు ఉన్నాయి ఇప్పటికే, ఇంకో బొందలు మిగులుతాయి. జై శ్రీరామ్.